అనుకున్నారా, పాజిటివ్ అనుకున్నారా? అది విధ్వంసం అని ప్రొజెక్ట్ చేసినట్టు తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం కోసం లేకపోతే తమ కార్యకర్తల మానసిక సంతృప్తి కోసం అప్పుడు మనమే చాలాసార్లు తిట్టాం, ఏం పద్ధతి ఇది వైసీపీదని. అప్పుడు అనా వాళ్ళని ఆ మాత్రం తగలాలన్నా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే కాన్సెప్టు తర్వాత వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగులుతుంటే విలవిల్లాడిపోతున్నారు. ఇవాళ నువ్వు పెట్టే కేసులు రేపు పొద్దున నువ్వు ఓ చట్టబద్ధత కల్పించావు. వాళ్ళకి సంస్కారం లేదని చెప్పిన వాడి నీకు సంస్కారం లేకపోతే ఇద్దరు సంస్కారహీనుల మధ్యన ఎవరికి తక్కువ సంస్కారహీనత్వం ఉందో వాళ్ళకే కదా రేపు పొద్దున జన్మించుకోవాల్సింది. ఇవాళ నువ్వు పెడుతున్నటువంటి తప్పుడు కేసులు అనేది ఓపెన్ సీక్రెట్. ఏది బ్యారికేడ్ దోశారనా? ఆ లెక్కనైతే అమ్మలక్కలు తిట్టినాయి లేవా డైరెక్ట్గా? వీళ్ళ యాత్రలో వీళ్ళ సభల్లో చెప్పులు తీసుకుని చూపెట్టినవి, కొడతా నాకు కొడకల్లారా అన్నటువంటి మాటలు లేవా ఆ రోజున? లం కొడకలు మాట్లాడినవి లేవా వీళ్ళ భాష? మరి అప్పుడు మాట్లాడితే మేము మాట్లాడితే నీతి, ఎదురోళ్ళు మాట్లాడితేనే బూత్ అంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ బూతులు తిట్టడాలా ఈ వ్యవహారం అంతా కూడా మేం తిడితే పడుండాలి, మమ్మల్ని తిడితే మాత్రం లోపలేస్తాం అంటే దెన్ గుడ్, మంచి సంప్రదాయమే ఇచ్చారు. ఇప్పుడు ఒక రకంగా జగన్ క్లియరెన్స్ ఇచ్చేశారు. రేపు పొద్దున ప్రతీకార రాజకీయం పతాక స్థాయికి తీసుకెళ్తాడు. తనని అరెస్ట్ చేయించి చంద్రబాబు జైల్లో పెట్టించాడు సోనియా గాంధీతో అన్న కక్ష ఉండేవి. ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు జగన్ మేము ఇబ్బంది పెట్టామంటే అప్పుడు పరోక్షంగా చేసింది టీడీపీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తుంది. రేపు పొద్దున జగన్ కూడా ప్రత్యక్షంగానే చేస్తాడు కదా.